ఇక్కడ చూడండి, మన ఏడేనియన్స్ చూడండి, ముద్ద ఇవి ఎంత బాగున్నాయో ఫ్లేవరు. కాకపోతే కలర్ కొంచెం చేంజ్ అయింది ఎండకి. ఓ అయితే నేను కొంచెం లోపల పెట్టేశానండి, నీడ కింద కొంచెం షేడ్ లాగా ఉంటుంది ఇక్కడ కొంచెం చెట్టు కింద. ఇవైతే నల్లంగా మాడిపోయినాయి, నల్ల ఫ్లవర్స్ అయిపోయినట్టు అయిపోయినాయి. మంచి మెరూను, థిక్ మెరూన్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ చూడండి ఏ కలర్లోకి వచ్చేసినాయో. ఎండలంటే అంత విపరీతమైన ఎండలు, ఇవి ఎండకే తట్టుకుంటాయి అసలు ఎడేనియన్స్, అవి కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఇక తీగలైతే మరీ అండి అసలు చూడండి, ఇది మా విజయానేమో తగులుకొని తీసేద్దాం వదినమ్మ, ఈ గాయ పెట్టి ఎండిపోతుంది తీగ అంతా అంటది. ఫోన్లే కాయపోతే కాయిపోయింది, కొంచెం నీడన్నా ఉంటుంది కింద చెట్లకి ఉండనివ్వమంట. నేను అబ్బా గలీజు గుంది పీకేద్దామంటది, గలీజు లేదు ఏం లేదు, అలా ఉంచేసేయి అంటాను. ఇవి తెల్ల ఫ్లవర్స్ అండి, వైట్ ఫ్లవర్స్ చేమంతులు చూడండి పాపం ఇచ్చుకోలేకపోతున్నాయి ఎండకి. నాకు ఇప్పుడు ఇక ఫ్లవర్స్ అవసరం లేదు, కొంచెం చెట్లు బతికితే చాలనిపిస్తుందండి. ఎండకి అసలు ఉంటాయో ఉండవా అనిపిస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, కొన్ని కూరగాయలు ఉన్నాయండి, వంకాయలు కొన్ని, దొండకాయలు అవి ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాం. ఎక్కువ అయితే రావట్లేదు, కానీ ఉన్న కాడికి కొయ్యపోతే ఏమవుతుందంటే తెల్లగా అయిపోతున్నాయి వంకాయలు ఇక కండ్ర కూడా వస్తుంది ఈ ఎండకి, ఎంత అట్లా ఉంచినా కూడా. అందుకని ఎప్పుడే కోసేసుకోవాలి. వస్తున్నాయి కొన్ని, ఇక వచ్చినాయి ముందు పెద్ద అయినట్టు కొయ్యపోతే ఏమవుతుందంటే తెల్లగా అయిపోతాయి, ముదిరిపోతుంది ఎమ్మటే. అసలే ఈ సంవత్సరం ఎందుకో వంకాయలు కొంచెం అంత ఫ్రెష్గా ఏం రాలేదు, తక్కువ వస్తున్నాయి. ఇక వచ్చిన వాడికి మనం ఇక వాటితోటే హ్యాపీ అవ్వాలి, ఇంకా రానప్పుడు చేసేది ఏం లేదు కదా. అందుకే నేను చెప్పేదండి, ఒక చెట్టు 2 చెట్లు ఎప్పుడు పెట్టుకోకూడదు, కనీసం 10 చెట్లు ఉండాలి ఏదైనా సరే, ఉంటేనే అప్పుడు మనకి చెట్టుకు 1, 2 వచ్చినా కూడా మనకు సరిపోతాయి కర్రీకి. బెండకాయ కొంచెం ముదిరినట్టుందండి. బెండకాయలు అయితే చెట్లు బాగానే ఉన్నాయి, చెట్టుకి 1, 2 వస్తున్నాయి. అవి ఎండకు తట్టుకుంటాయేమో అనిపిస్తుంది, మరి తట్టుకుంటే మాత్రం బాగానే వస్తాయి బెండకాయలు మాత్రం. చెట్లు కూడా బాగానే ఉన్నాయి హెల్తీగా. ఇవన్నీ ఆడొకటి నిన్న వీడియో చేసా కదా, కిచెన్ మొత్తం కంపోస్ట్, అది లీవ్స్ కంపోస్ట్ మొత్తం చాలా వరకు చెట్లలో ఎత్తిపోసానండి. ఇవంతా పై లేయర్ అంతా బాగా లోతుగా వెళ్ళిపోయినాయి, కుండీలు వాటిల్లో పోసేసాను. కానీ చాలా బాగా బలంగా పనిచేస్తాను. నేను అంతకుముందు కూడా వేసానని చెప్పా కదా బెండ మొక్కల్లో, అది వేసాక బెండ మొక్కలు మాత్రం భలే ఫ్రెష్గా వచ్చినాయి అసలు. నేను కోస్తూనే ఉంటా, మళ్ళీ అక్కడొకటి మర్చిపోతాను, మళ్ళీ మా విజయ వెనక తీసుకొని వస్తుంది ఆడవుతుందని. నాకైతే కర్రీకి సరిపోనైతే వస్తూనే ఉన్నాయిలే, కాకపోతే అంత ఎక్కువగా రావట్లేదు అంతే. ఇదిగోండి, ఇక్కడ ఒక 2 బెండకాయలు తయారైనాయి. ఇంకెట్లనే అన్ని చెట్లకు వస్తే మనకి 1/4 కిలో వచ్చును, కానీ స్టార్టింగ్ అప్పుడు రావు. ఈ పాత మొక్కలు, కొన్ని పాతవి కొన్ని కొత్తవి ఉన్నాయి. కాకరతీగ అయితే విపరీతంగా ఎందుట్లో చూసినా అదే మొలిసింది. కిచెన్ కంపోస్ట్ అది వేస్తాంగా, కానీ మొలిసినా కూడా ఈ ఎండకి కష్టమే. కాకరకాయలు కూడా పిందెలు పట్టం విపరీతం పడుతున్నాయి, కానీ ఒక్కటి కూడా నిలబడట్లా. దొండతీగకి అయితే 2 సార్లు నేను పుల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు స్ప్రే చేశాక తీగ మాత్రం మంచి హెల్దీగా వస్తుందండి. బాగా చూడండి అసలు ఎట్లా పాకుతుందో. ఈ పాకేతో ఉన్న వాటికే వస్తాయండి దొండకాయలు, కింద ఉన్న వాటికి రావు. ఈ తీగ ఎంత దూరం పోతుంటే అన్ని కాయలు వస్తాయి అన్నమాట తీగలకి. ఇంకా ముదురు ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసుకోవటం, అది డెడ్ అయిపోయినట్టే, ఇంకా దానికి ఎక్కువ ఏం రావు అసలు. తీగ సాగిన వాటికే వస్తాయి కాయలు. నేను కొంచెం కింద పడేస్తాను తీగని, మొత్తం పైకి వెళ్ళిపోతుంటే
కొన్నే వస్తాయిలేండి. ఇప్పుడే ఆ తీగ సాగింది కదా, కొంచెం సాగిన వాటికే పడ్డాయి పైన. దాన్ని మొత్తం తీగను కిందకి పడేయాలి, అట్లా పైకి పోనీయకుండా మళ్ళా. ఎతికి ఎతికి కొయ్యాలి దొండకాయలు మాత్రం, ఆకుల్లో అస్సలు కనిపించవు. నిన్న ఒక సిస్టర్ అయితే లీవ్స్ కంపోస్ట్ తోటి ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చా అని అడిగారు. అంతకుముందేమో మీరు ఫ్రూట్స్ ప్లాంట్స్ మట్టి ఎట్ట కలుపుతారో చూపించండి ఒకసారి అన్నారు. నేను చెప్పేదానికంటే ఒకసారి చూపిస్తాను కలిపేటప్పుడు. నా దగ్గర ఇప్పుడైతే ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏం లేవు. నేను చిన్న బకెట్ ఫస్ట్ నేను ఎప్పుడైనా చిన్న బకెట్లలో వేసి ఉంచుతాను. వర్షాకాలం ముందు కనుక వేసి ఉంచితే మనం చిన్న బకెట్లలో మనకు వర్షాలంతా అయిపోయాక సమ్మర్ వచ్చే టయానికి పెద్ద వాటిల్లోకి మార్చుకుంటే అప్పుడు ఇంకా 3 నెలలు మంచిగా ఎండకు తట్టుకుంటాయి, మనకి భయం లేకుండా ఉంటుంది. ఫస్టే తీసుకుపోయి చిన్న మొక్క కొనుక్కొచ్చుకొని మనం నర్సరీలో పెద్ద కుండీలో పెడితే ఆ నీళ్ళకి వర్షాకాలం అప్పుడు మరీ డేంజరు. అంత నీళ్లు దానికి ఎక్కువైపోతుంది, చిన్న చెట్టుకి చచ్చిపోతాయి. అందుకని చెప్పేసి మనం తెచ్చుకున్నప్పుడు చిన్న కుండీలో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద పడ్డది మొదల్లో. నేను అక్కడ ఆకుకూర కొద్దామని కూర్చునేసరికి అక్కడ కనపడుతున్నాయి, మీకు చూపిస్తున్నాను. 3 ఏమో పడ్డాయి అంజీరు. చెట్టు చూడండి నా మీద ఎక్కువ పెరిగిపోయింది అది, కానీ పైన అయితే ఎక్కువ ఏం పడలేదు. అంతకుముందు పడ్డాయి పైన, ఇప్పుడైతే ఏం పడలే, కింద పడ్డాయి. ఇవ్వండి లెమన్స్, 4 కాయలు అయితే రెడీ అయినాయి. ఎప్పుడు 1, 2 అయితే ఉంటాయండి దీనికి పాపం, కానీ నేనే కడుక్కోవటం నోట్లో వేసేసుకోవటమే. ఈరోజైతే 4. ఒకళ్ళైతే అప్పుడు వీడియోలో ఈ లెమన్స్ పండట్లేదని చెప్పేసి చెట్టు తీసుకెళ్ళి కింద వేసారు భూమి మీద. ఎందుకు లెమన్స్ తేలిగ్గా పండుతాయండి అది తొందరగా. ఇంకా జామ అయ్యి అంటారు, అవి తొందరగా రావు, కానీ లెమన్స్ ఫ్రీగా తొందరగా అసలుకి మనం అంత కేర్ చేయకపోయినా పాపం అవి వస్తాయి, అంతే పండుతాయి. ఏదైనా మనం చేసే కేర్ని బట్టే వస్తాయండి కాయలు. చిన్న కుండీలో పెద్ద కుండీలో అంటే పెద్ద కుండీలో ఎక్కువ రావచ్చు, చిన్న కుండీలో కొంచెం తక్కువ వస్తాయి. అసలు రాకుండా అయితే ఉండవులే, కానీ కాకపోతే కేర్ ఎక్కువ చేస్తుండాలి. ఇప్పుడు టబ్బుల్లో పెట్టుకున్నాం అనుకోండి, సైడ్లలో ఏదో ఒకటి వేస్తుండాలి. దీన్ని పై మట్టి అంతా తీసేసి మళ్ళీ కంపోస్ట్ పోసుకుంటూ ఉండాలి. మరి వాటరు అన్నీ కరెక్ట్ చూసుకుంటూ ఇస్తూ ఉంటే సరిపోతుంది. పెద్ద కుండీలు అనుకోండి, ఒక్కసారి ఫుల్ కలిపేసి పెట్టేస్తారు, ఇక దానికి వాటర్ ఎక్కువ తక్కువ అయినా కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోద్ది. కాకపోతే చిన్న మొక్క అయితే అస్సలు పెట్టొద్దు పెద్ద కుండీలో. ఇదిగోండి ఇక్కడ చూడండి, దోసకాయ కదా మొలిసింది. మళ్ళీ ఒకటి చెట్లు పెట్టినప్పుడు మళ్ళీ అంత బలమైనవి 2 బలమైనవి పెడితే 2 రావు. బెండ మొక్కలు అన్నీ మంచిగా వచ్చినాయండి. అంత గడ్డి అంతా తీసాక చూడండి ఎంత ఫ్రెష్గా అవపడుతున్నాయో. తోటకూర అనుకుంటాం కానీ తోటకూరలో ఏ మొక్కలు రావండి, అసలు విడిగానే పెట్టుకోవాలి దాన్ని. మిగతా ఆకుకూరల కన్నా కూడా డేంజర్ తోటకూర, అంత బలం లాగేసుకుంటుంది, ఏ మొక్కని రాని ఇట్లా అసలు. గంగబాయిల కూర అయితే మళ్ళీ ఫుల్ అయిపోయింది. ఈసారి చూడండి ఎంత నిండిపోద్ది, అది తీసేయాలి, ఒకసారి కోసేసుకున్నాక తీసేద్దాంలే అని. చూడండి ఇక్కడ చిక్కుడు చెట్టులో వచ్చింది. చిక్కుడు చెట్టు డల్ అయిపోయింది దీని దెబ్బకి, అంత బలంగా అసలు ఇప్పుడు లేనట్టే ఉంటుంది. ఇవాళ రేపు చూసినప్పుడు అన్నీ కనపడవు ఎక్కడ మొక్కలు, 3 రోజులకి అంత పెద్దది అయిపోద్ది. ఇదిగోండి దోస తీగ. చూడండి చిక్కుడు చెట్టు ఎట్ట అయిపోయిందో, అంత బలంగా అది వచ్చేసరికి. ఇదిగోండి ఇది ఒక స్తంభం లెక్క అయిపోయింది.
ఇప్పటికి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసిన దీన్ని ఇది కట్ చేస్తూ ఉంటే కొమ్మలు కొంచెం పెద్ద దాంట్లో ఉంది ఇది. ఇట్లా పెద్ద దాంట్లో ఉన్నప్పుడు కొంచెం డేంజర్ కాదు, మరీ చిన్న చిన్న వాటిల్లో ఉన్నప్పుడు ఇవి పెడితే వాటిని అస్సలు రానియదు. బీరతీగలైన సొరపిందెలు బీరతీగలకి సొరతీగలకి పిందెలు మాత్రం మంచిగా పడుతున్నాయి, విపరీతమైన పిందెలు వస్తున్నాయి, కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. కరివేపాకు అయితే ఎంత బాగా వచ్చిందండి. మళ్ళీ మొత్తం మొన్న మట్టి అంతా తీసి మళ్ళీ ఎరువు అది కలిపేసాం కదా, వేసి వేపాకు కప్పేసాను. ఇప్పుడైతే కొంచెం పెద్ద చెట్టుదైతే కొంచెం కట్ చేస్తాను. ఏ చెట్టుదైనా ఆకులు గిల్లేసుకోవాలి, తీసేసుకుంటూ ఉండాలండి ఎప్పుడు. పెద్ద చెట్టు అయితే ఇట్లా కొమ్మలు ఇచ్చేస్తే మళ్ళీ అక్కడి నుంచి వస్తాయి. చిన్న చెట్టు అనుకోండి, ఆకులన్నీ కోసేసుకుంటే మళ్ళీ కొత్త ఇగుర్లు తొందరగా వచ్చేస్తాయి. మళ్ళీ ఇంత అయితే కోసేస్తాను. మన దానిమ్మ చెట్టు అయితే చూడండి ఎంత పూతలు వచ్చేసినాయో. ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఏంటంటే ఎండ ఎక్కువ ఉంటే ఇది తట్టుకుంటాయి బాగానే. చూడండి ఎంత ఉందో, పూలు ఎన్ని వచ్చినాయో. మరి ఎన్ని ఫ్లవరింగ్ అయితే బాగానే వచ్చింది, కానీ ఫ్రూట్స్ అయితే ఎన్ని వస్తాయో తెలియదు. నా దగ్గర అయితే 3 4 ఉన్నాయండి దానిమ్మ. చిన్న కుండీలలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి మార్చేస్తా పెద్ద వాటిల్లోకి. ఈ తీగ చూడండి ఎట్ట వెళ్ళిపోతుందో. నేను తీసుకెళ్ళి అయిపోయేసరికి మళ్ళీ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి, కోసుకొత్తలని వచ్చింది మా విజయ. మళ్ళీ ఆఫ్ చేసి వచ్చా. కొన్నేలేండి, ఈ పెద్దయ్యే తట్టుకోవట్లేదు, ఇంక ఈ చిన్న ఏం తట్టుకుంటాయి. పచ్చిమిర్చి అసలే డెలికేట్ అయ్యా. ఎప్పుడే 4 వస్తా. నేను ఇది కోస్తున్నానని చెప్పింది, ఆఫ్ చేసి మళ్ళీ వచ్చా. అయ్యో చట్నీలోకి వస్తాయి 4 ఎప్పుడు అంటే అప్పుడే కోసుకుపోవటమే. చూడండి ఎట్ట ముడుచుకుపోతుంది అసలు పాపం. ఇంకా ఈరోజు అయితే ఇయ్యానండి, ఇంకేమి కొయ్యట్లేదు. ఆకుకూరలే ఉన్నాయి కానీ కొయ్యను ఇంకా. ఈరోజు అయితే ఇంతేనండి. కరివేపాకు, తోటకూర, కొన్ని దొండకాయలు, వంకాయలు. థ్యాంక్ యూ వెరీ మచ్.